రైట్ కవిత, థ్యాంక్ యూ. పశ్చిమ బెంగాల్లో మూడో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు 5 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మలూర్ ఘాట్, మాల్దా ఉత్తర్, మాల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్. బలూర్ ఘాట్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ 12,54,497 మంది ఓటర్లు ఉన్నారు. 2014లో తృణమూల్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు, ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నియోజకవర్గంలో 85% గ్రామీణ ప్రాంతమే. ఏడాదికి 3 పంటలు పండుతాయి. ఇక మాల్దా ఉత్తర్లో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. 14,25,428 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. 2009 నుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థి మౌసం నూర్ ఎంపీగా గెలిచారు. ఇక్కడ కూడా ముస్లింలు, ఎస్సీ ఎస్టీలే ఎక్కువగా ఉన్నారు. మరో నియోజకవర్గం మాల్దా దక్షిణ్. ఇక్కడ 13,47,143 మంది ఓటర్లున్నారు. 2009 నుంచి ఇక్కడ కాంగ్రెస్ నేత అబూ హసెం ఖాన్ చౌదరి గెలుస్తున్నారు. రేపు పోలింగ్ జరగబోతున్న మరో నియోజకవర్గం జంగీపూర్. దీంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ 13,91,656 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ముస్లిం ఓటర్లున్న నియోజకవర్గం ఇదే. 2004 నుంచి 2012 వరకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పార్లమెంట్ స్థానం నుంచే ఎంపీగా ఉన్నారు. 2012 నుంచి ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక 3వ దశలో ఎన్నికలు జరుగుతున్న మరో నియోజకవర్గం ముర్షిదాబాద్. ఇక్కడ 13,12,098 మంది ఓటర్లు ఉన్నారు. 2014లో సిపిఎం అభ్యర్థిగా బదరుద్దోజా ఖాన్ ఎంపీగా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కూడా 50% పైగా ముస్లింలు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. హుగ్లీ నదీ తీరంలో ఉన్న ఈ నగరం కోల్కతా కన్నా ముందే నగరంగా భాసిల్లింది. పశ్చిమ బెంగాల్ నవాబు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారన్నది చరిత్ర. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 నియోజకవర్గాలకు గాను 4 స్థానాల్లో పోటీ చేస్తున్న సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ బలూర్ ఘాట్లో తన అభ్యర్థిగా మానస్ చక్రబర్తిని రంగంలోకి దించింది. అనేక ప్రజా సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటాలు నిర్వహించిన నేతగా ఆయనను స్థానికులు గుర్తిస్తారు. జంగీపూర్ నియోజకవర్గంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు ఎంపీ అభిజిత్ ముఖర్జీ టీఎంసీ, బీజేపీ అభ్యర్థులతో తలపడుతున్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఎంసీల మధ్య ఉండేదని, అయితే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముస్లిం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ముస్లిం మహిళను అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో త్రిముఖ పోరు నెలకొంది. ఎన్నికల ప్రచారం ముగిసింది. 3వ దశ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక ఎన్నికల అధికారిగా వచ్చిన అజయ్ నాయక్ మాట్లాడుతూ 10-15 ఏళ్ల క్రితం నాటి బీహార్ను తలపిస్తోంది నేటి బెంగాల్ అంటూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మాల్దా ఎస్పీని తాజాగా ఎన్నికల సంఘం మార్చేసింది. ఇప్పటి వరకు మొత్తం 6 పోలీసు అధికారులను ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది. 92% బూత్లను కవర్ చేస్తూ మొత్తం 324 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను 5 నియోజకవర్గాల్లో మోహరించారు. 3వ దశ పోలింగ్ కు పశ్చిమ బెంగాల్ సిద్ధమైంది. 5 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలకు కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. 2వ దశలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవడానికి సిద్ధమంటూ రంగంలో దిగాయి. తమ భవిష్యత్తుని తేల్చుకోవటానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పోటీ, ద్విముఖ చతుర్ముఖ పోటీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్నాయి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కోసం ముర్షిదాబాద్ నుంచి. మూడో దశ పోలింగ్ కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కర్ణాటక గంగావతిలోనూ రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన